we are going to discuss about the audit evidence, which is SA 500. SA 500. Right. మీరు చెప్పండి, ఆడిట్ ఎవిడెన్స్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్? ఆడిట్ ఎవిడెన్స్ వల్ల యాజ్ అన్ ఆడిటర్గా మనకు ఉపయోగం ఏంటి చెప్పండి. ఒపీనియన్ ఇవ్వడానికి. రైట్, వెరీ గుడ్. ఇట్ ఈస్ ద బేసిస్ on which we form an opinion, that is audit evidence. అంటే ఆడిట్ ఎవిడెన్స్ అనేది మన దగ్గర ఉన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా డాక్యుమెంట్ అయినా అవ్వచ్చు. ఓకేనా? అది ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎయిదర్ అకౌంటింగ్ రికార్డ్స్లో అయినా ఉండొచ్చు, అంటే ఆ ఆర్గనైజేషన్ యొక్క అకౌంటింగ్ రికార్డ్స్ నుంచి తీసిన ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఉండొచ్చు, లేదంటే అదర్ సోర్సెస్ నుంచి తీసుకున్న ఆడిట్ ఎవిడెన్స్ అనే ఉండొచ్చు. మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ, అవుట్ సైడర్ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే గవర్నింగ్ అథారిటీస్ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైనా సరే ఆ ఇన్ఫర్మేషన్ దాన్ని ఆడిట్ ఎవిడెన్స్ అంటారు. ఓకే, సో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఆడిట్ ఒపీనియన్ ఫ్రేమ్ చేయడానికి యూజ్ అవుతుందో దాన్ని ఆడిట్ ఎవిడెన్స్ అంటారు. ఓకే, సో ఈ ఆడిట్ ఎవిడెన్స్ గురించి, ఓకేనా, వాట్ ఆర్ ది టైప్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్, ఇవన్నీ మనకి SA 500 స్టాండర్డ్లో చెప్తాయి. స్టాండర్డ్ నెంబర్ ఎంతమ్మా? SA స్టాండర్డ్ నెంబర్ SA 500 ఆడిట్ ఎవిడెన్స్. ఇప్పుడు ఆడిట్ ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే, if I want to obtain audit evidence, I need to perform some procedures. SA 500 audit evidence. SA 500 audit evidence. Audit evidence. Audit evidence అంటే ఏంటి? Any information based on which audit opinion is formed. Based on which opinion is formed. Opinion is formed is called audit evidence. Any information based on which opinion is formed. Such information may be from accounting records, so information may be from accounting records or from other sources, అంతేనా? ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏంటి? Based on which audit opinion is formed. Any information based on which audit opinion is formed. Okay. Such information may be from accounting records or any other source. Or from any other sources. Okay. So this is called audit evidence. Right. Sir, what is if I need to obtain an audit evidence, I need to perform some procedures. I need to perform some procedures, and they are called audit procedures. రైట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒపీనియన్ ఫామ్ చేయాలంటే ఏం కావాలి? నాకు ఆడిట్ ఎవిడెన్స్ కావాలి. ఆడిట్ ఎవిడెన్స్ కావాలంటే నేనేం పెర్ఫామ్ చేయాలి?
audit procedure. ఆడిట్ ప్రొసీజర్స్ పెర్ఫామ్ చేయాలి. ఓకే, సో in this standard we are going to discuss about this audit evidence and this audit procedures. What are the types of audit evidences and relevance and reliability, sufficient and appropriateness of audit evidence, and in case of audit procedures aithe what are those audit procedures? What are those audit procedures? ఆడిట్ ఎవిడెన్స్ గురించి ఏమైనా తెలుసుకుంటాం అంటే సఫిషియంట్ అండ్ అప్రాపరియేట్నెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అని అంటాం కదా. సో వాట్ ఈజ్ మెంట్ బై సఫిషియన్సీనెస్ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై అప్రాపరియేట్నెస్ విత్ రెస్పెక్ట్ టు ఆడిట్ ఎవిడెన్స్ అనేది తెలుసుకుంటాము. అలాగే రిలయబిలిటీ స్టాండర్డ్స్, రిలవెన్స్ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ గురించి తెలుసుకుంటాము. అలాగే ఆడిట్ ప్రొసీజర్స్లో ఏమేమి ఆడిట్ ప్రొసీజర్స్ ఉంటాయనేది కూడా తెలుసుకుంటాం. ఓకేనా. సో ఈ స్టాండర్డ్లో ఎస్ఏ 500 స్టాండర్డ్లో ఆడిట్ ఎవిడెన్స్ గురించి, ఆడిట్ ప్రొసీజర్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాయి ఎస్ఏ 500లో. బట్ ఇన్ కేస్ ఆఫ్ మరి ఒపీనియన్ ఏ స్టాండర్డ్లో చెప్తారు సార్? ఒపీనియన్ విల్ బి డీల్డ్ ఇన్ ఎస్ఏ 700 అండ్ ఎస్ఏ 705. ఒపీనియన్ గురించి ఏ స్టాండర్డ్ అమ్మా చెప్పేది? ఎస్ఏ 700 అండ్ ఎస్ఏ 705. ఓకేనా. సో దిస్ ఈస్ ద లింక్. ఓకే, రైట్. నౌ so let us go through the meaning of audit evidence which is given here. As per SS 500 defines the term audit evidence as any information used by the auditor in arriving at the conclusions on which auditor opinion is based. అక్కడ ఏమన్నాడంటే ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ యూజ్డ్ బై ది ఆడిటర్. ఏ ఇన్ఫర్మేషన్ అయినా అవ్వచ్చు, అది అకౌంటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, నాన్ అకౌంటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినా అవ్వచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే బేస్డ్ ఆన్ విచ్ ఆడిటర్స్ కంక్లూజన్స్ ఈస్ ఫార్మ్డ్ అండ్ బేస్డ్ ఆన్ విచ్ ఆడిటర్ ఒపీనియన్ ఈస్ ఫార్మ్డ్. ఆ ఇన్ఫర్మేషన్ ఆడిట్ ఎవిడెన్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ చెప్తున్నాడు సార్, ఆడిట్ ఎవిడెన్స్ ఇంక్లూడ్స్ బోత్ ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ ది అకౌంటింగ్ రికార్డ్స్, అకౌంటింగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అని ఉండొచ్చు, అండ్ ద ఇన్ఫర్మేషన్ obtained from other sources, whether such information may be from accounting records or from other sources. మనం ఇప్పుడు రాసుకున్న దాని ప్రకారమేనా డెఫినేషన్ ఉంది? Yes or no? Yes, sir. Yes, that's it. So this is how we need to write about the audit evidence. ఆడిట్ ఎవిడెన్స్ అని ఇచ్చారంటే ఖచ్చితంగా ఈ 2 లైన్స్ కంపల్సరీగా రాయాలి. యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలాగే రాయాలి. ఆడిట్ ఎవిడెన్స్ మీన్స్ ఎనీ ఇన్ఫర్మేషన్ యూజ్డ్ బై ది ఆడిటర్ ఇన్ అరైవింగ్ అట్ ది కంక్లూజన్స్ ఆన్ విచ్ ది ఆడిటర్స్ ఒపీనియన్ ఈస్ బేస్డ్. దట్స్ ఇట్. Okay. And such audit evidence may be from accounting records of the underlying the financial statements or information obtained from other sources. ఏదైనా పర్వాలేదు. ఓకే, నౌ ఈ ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్. అంటే యాజ్ అన్ ఆడిటర్ we need to collect the audit evidences. As an auditor we need to collect the audit evidences. Such అంటే మనం ఒపీనియన్ ఇవ్వడానికి సరిపోయేంత ఆడిట్ ఎవిడెన్సెస్ మనం గ్యాదర్ చేయాలి. సార్ మనకి ఎలా తెలుస్తుంది సార్ మనం ఇచ్చే ఆడిట్ ఒపీనియన్స్ సరిపోయిందా లేదా? మన ఈ ఒపీనియన్ ఇవ్వడానికి మనం గెయిన్ చేసిన ఆడిట్ ఎవిడెన్స్ సరిపోయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది సార్? ఇట్ డిపెండ్స్ అపాన్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. Well said. Thereby sufficiency and appropriateness
depends upon the professional judgment of the auditor. Sufficiency and appropriateness of audit evidence. Sufficiency of audit evidence and appropriateness of audit evidence is based on the professional judgment of an auditor. Advainamma? Sir, what is meant by sufficiency? What is meant by appropriateness, sir? Sufficiency relates to the quantity of audit evidence. Sufficiency relates to the quantity of audit evidence, and appropriate relates to the quality of audit evidence. Quality of audit evidence. So, sir, ఏంటి సార్ ఆడిట్ ఎవిడెన్స్ కి క్వాంటిటీ ఉంటుంది, క్వాలిటీ కూడా ఉంటుందా? ఎస్ సార్. The evidence you gather will have both quality and quantity. Okay. మీరు యాజ్ అన్ ఆడిటర్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆడిట్ మీరు గెయిన్ చేసిన ఆడిట్ ఎవిడెన్స్ ఫైనల్ అయితే దానికి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇంకా పక్కా ఒరిజినల్ ఆడిట్ ఎవిడెన్స్ మీరు గ్యాదర్ చేశారంటే దట్ మీన్స్ దట్ ఆడిట్ ఎవిడెన్స్ హ్యాస్ హై క్వాలిటీ. అది పక్కాగా మీరు పట్టుకున్నారు. ఓకే. అదర్వైజ్ అదర్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి అంటే సో ఇట్ హ్యాస్ లో క్వాలిటీ. అలాగే క్వాంటిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్సెస్ అంటే నెంబర్ ఆఫ్ ఎవిడెన్సెస్ దట్ వీ హ్యావ్ గ్యాదర్డ్. This relates to quantity. Okay. Sir, quantity అనేది sufficiency అనేది ఎలా డిటర్మైన్ అవుతుంది సార్? It is affected by auditor's assessment of ROMM. అంటే మనం ఆల్రెడీ మీకు చెప్పాను, ఆడిట్ స్టార్ట్ చేసే ముందే మనం ఏం చేస్తాము, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఎంతో మనం డిటర్మైన్ చేస్తాం. గుర్తుందమ్మా మీకు? బిఫోర్ ప్లానింగ్ ఫర్ ది నేచర్, టైమ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ we need to make assessment of risk of material misstatement. ఆ అకౌంట్స్ లో రిస్క్ ఎంత ఉంటాయి, అందులో మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ఎంత ఉండే ఛాన్స్ ఉంది అని ఒక ఆడిటర్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ మీద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అనేది చేస్తాడని మీకు చెప్పాను. గుర్తుందా? గుర్తులేదా? సో బేస్డ్ ఆన్ ది రిస్క్ అంటే ముందు మనం అసెస్ చేసే రిస్క్ బట్టి ఒకవేళ రిస్క్ కనుక మన ఒక పర్టికులర్ క్లయింట్ని యాక్సెప్ట్ చేసాము, ఆ క్లయింట్కి మనం ఒపీనియన్ ఇవ్వబోతున్నాము. ఇవ్వాల్సి వచ్చినప్పుడు యాజ్ అన్ ఆడిటర్గా నేను ఆ ఆర్గనైజేషన్లో ఒపీనియన్ ఇచ్చే ముందు నాకు రిస్క్ ఎంత ఉందో నేను అసెస్మెంట్ చేయాలి. ఎస్ఆర్ను స్టార్టింగ్లో ROMM అనేది స్టార్టింగ్లో చేస్తాను. డ్యూరింగ్ స్టార్టింగ్ ఆఫ్ ఆడిట్లో మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఎంత ఉందో చేస్తాను. చేసి అప్పుడు నేనేం చేస్తాను, ఐ విల్ అప్లై ఆడిట్ ప్రొసీజర్స్. ఇక్కడ స్టార్టింగ్లో నేను అసెస్మెంట్ చేసిన రిస్క్ ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా అని ఎవాల్యుయేట్ చేసి ఆడిట్ ప్రొసీజర్స్, ఒకవేళ రిస్క్ కనుక ఎక్కువగా ఉంటే ఆడిట్ ప్రొసీజర్స్ ఎక్కువ అప్లై చేస్తాను, రిస్క్ తక్కువ ఉంటే ఆడిట్ ప్రొసీజర్స్ తక్కువ అప్లై చేస్తాను. ఎప్పుడైతే రిస్క్ ఎక్కువగా ఉందో దాన్ని బట్టి ఆడిట్ ఎవిడెన్స్ కూడా ఎక్కువ గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తాను. మా గుర్తుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? నేను చేయబోయే ఆర్గనైజేషన్కి అకౌంటెంట్
బీకామ్ చదివిన వాడమ్మా, అతనికి అసలు అకౌంట్స్ చేయడం రాదు. ఓకేనా. సో యాజ్ అన్ ఆడిటర్గా అతను ఫ్రెషరు, సారీ అకౌంటెంట్గా అతను ఫ్రెషరు, నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఆడిట్ తీసుకుంటున్నాను. అటువంటప్పుడు మీ స్టేట్మెంట్స్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? మీ స్టేట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే మీ స్టేట్మెంట్ అంటే నేను ఇప్పుడు మీ స్టేట్మెంట్స్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా అనేది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూసి చెప్పానా చూడకుండా చెప్పానా? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నేను ఇంకా చూడలేదు, బట్ బేస్డ్ ఆన్ ది ఎన్విరాన్మెంట్ ఆర్ బేస్డ్ ఆన్ ది పర్సన్ ప్రిపేరింగ్ ఇట్ ఐ కెన్ మేక్ ఎన్ అసెస్మెంట్. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. నేను ఇంకా బుక్స్ ఓపెన్ చేయలేదు కదమ్మా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. కానీ అక్కడ పరిస్థితిని బట్టి వేరే అదర్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అతని ఎక్స్పీరియన్స్ని బట్టి దాన్ని బట్టి రిస్క్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎక్కువ ఉంటాయని నేను అసెస్ చేయగలిగాను. సో బేస్డ్ ఆన్ దట్ అసెస్మెంట్ ఐ విల్ డిటర్మైన్ ఆడిట్ ప్రొసీజర్స్. రిస్క్ ఎక్కువ ఛాన్స్ ఉంది, అందుకని యాజ్ అన్ ఆడిటర్ మై ఆబ్జెక్టివ్ ఇస్ టు మేక్ ఆడిట్ రిస్క్ టు అన్ యాక్సెప్టబ్లీ లో లెవెల్. అంతేగా. సో అందుకని ఆడిట్ ప్రొసీజర్స్ ఎక్కువ అప్టైన్ చేస్తాను, అలాగే ఆడిట్ ఎవిడెన్సెస్ కూడా ఎక్కువ అప్టైన్ చేస్తాను. ఓకేనా. సో అంటే ఏంటి, సఫిషియన్సీ అనేది దేనికి డైరెక్ట్గా రిలేట్ అయి ఉంటుంది? రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. అర్థమైందమ్మా మీకు? అర్థమైందా? సో స్టార్టింగ్లో ROMM చేస్తాను, రిస్క్ ఎక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసుకుంటాను. సో తర్వాత ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేసి ఎవిడెన్సెస్ అప్టైన్ చేసి, ఓకేనా, ఆ రిస్క్ని నేను తగ్గించుకుంటాను. రిస్క్ ఎప్పుడైతే తక్కువైందో అప్పుడు నేను ఒపీనియన్ అనేది ఫామ్ చేసి ఫైనల్గా ఒపీనియన్ ఇస్తాను. అదేగా స్టార్ట్ చేసేది ప్రొసీజర్ అది. సో ఫస్ట్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ చేస్తాము, మిడిల్లో రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అసెస్మెంట్ చేస్తాము, ఫైనల్గా కూడా రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అనేది అసెస్ చేసి ఆఫ్టర్ దట్ స్టార్టింగ్లో అసెస్ చేసిన రిస్క్ కన్నా ఎండింగ్లో అసెస్ చేసిన రిస్క్ తక్కువ ఉండేలా చూసుకుని అప్పుడు నేను ఒపీనియన్ అనేది ఫ్రేమ్ చేసి ఇస్తాను. ఓకేనా. సో దాన్ని బట్టి ఏమర్థమైంది, స్టార్టింగ్లో ఉన్న రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎక్కువ ఉంటే నా యొక్క ఆడిట్ ఎవిడెన్స్ సఫిషియన్సీ లెవెల్స్ కూడా నేను ఏం చేస్తాను, ఎక్కువ పెట్టుకుంటాను. అంతే కదమ్మా, రిస్క్ నా మీద పడినవ్వనుగా. ఎస్ సార్. ఎస్ సార్ను. అది నెక్స్ట్ అప్రాప్రియేట్నెస్. అప్రాప్రియేట్నెస్ రివర్స్ టు ది క్వాలిటీ ఆఫ్ ది ఆడిట్ ఎవిడెన్స్. క్వాలిటీ ఆఫ్ ది ఆడిట్ ఎవిడెన్స్ అంటే నేను గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ ఎంత క్వాలిటీగా ఉంది అనేది. ఓకే, చూద్దాం. ఒక సేల్ జరిగిందమ్మా, ఆర్గనైజేషన్లో ఒక సేల్ జరిగింది. సేల్ జరిగినప్పుడు ఇన్వాయిస్, ఒరిజినల్ ఇన్వాయిస్ మన దగ్గర ఉంటుందా లేకపోతే కస్టమర్ దగ్గర ఉంటుందా? కస్టమర్ దగ్గరే సార్. ఒరిజినల్ ఇన్వాయిస్ కస్టమర్ దగ్గర ఉంటుంది. డూప్లికేట్ ఇన్వాయిస్ సెల్లర్ దగ్గర ఉంటుంది. సార్ నో? ఇప్పుడు నేను ఆడిటర్గా ఆడిట్ చేసేటప్పుడు మీరు ఆర్గనైజేషన్ నాకు సేల్ ఎంత చేశారో చూపించండి అంటే మీరు నాకు ఒరిజినల్ చూపిస్తారా డూప్లికేట్ చూపిస్తారా? డూప్లికేట్ ఇస్తారు సార్. డూప్లికేట్ ఇస్తారు. ఇప్పుడు దాన్ని క్వాలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ లో నేను క్వాలిటీ హై క్వాలిటీ ఉందని తీసుకోవాలా లో క్వాలిటీ ఉందని తీసుకోవాలా? లో క్వాలిటీయే ఉంటుంది అది. ఓకేనా. అప్పుడు నేనేం చేశానంటే నాకు మిస్టేట్మెంట్ ఉందేమో అని డౌట్ వచ్చి కస్టమర్కి కాల్ చేశా. కస్టమర్కి కాల్ చేసి కస్టమర్ నీ దగ్గరున్న ఒరిజినల్ ఇన్వాయిస్ నాకు ఒకసారి మెయిల్ పెట్టని చెప్పా. ఓకే, సో ఇప్పుడు నా దగ్గరికి ఒరిజినల్ ఇన్వాయిస్ కూడా వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి ఏది క్వాలిటీ ఉన్నట్టు? ఒరిజినల్ ఇన్వాయిస్. సో అంటే ఎప్పుడైతే ఒరిజినల్ ఇన్వాయిస్ నా దగ్గర ఉందో హై క్వాలిటీ ఎవిడెన్స్, నేను ఇంకా వేరే ఎవిడెన్స్ ఏమైనా అప్టైన్ చేయాలా? నో సార్. ఓకేనా. అదే నా దగ్గర డూప్లికేట్ ఇన్వాయిస్ ఉంటే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ది ఆడిట్ ఎవిడెన్స్. సో నా ఆడిట్ ఎవిడెన్స్ మీద నేను రిలై అవ్వలేను. అర్థమైందా? సో దట్ ఈస్ వాట్ రిఫర్స్ టు క్వాలిటీ రిఫర్స్ టు. దట్ ఈస్ వాట్ క్వాలిటీ రిఫర్స్ టు. ఓకేనా. రైట్. So the quality always depends upon two items like relevance and reliability. Relevance and reliability.
మా రిలవెన్స్ అంటే లైక్ ఇప్పుడు నేను సేల్ జరిగిందా లేదా అనేది వెరిఫై చేయడానికి సేల్ డాక్యుమెంట్ అడగాల, లేదంటే వేరే అదర్ డాక్యుమెంట్ అడిగితే దానికి రిలవెన్స్ ఉంటుందా? సేల్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ అడిగితేనే దానికి రిలవెన్స్. ఎస్. సో అందుకని నేను ఇక్కడ కస్టమర్ని ఏం అడిగాను? సేల్ డాక్యుమెంట్ అడిగాను. సో దట్ సేల్ డాక్యుమెంట్ ఈజ్ సేల్ ఇన్వాయిస్ ఈజ్ వెరీ వెరీ మచ్ రిలవెంట్ ఫర్ ఆడిటింగ్ సేల్స్. ఓకే. నెక్స్ట్ రిలయబిలిటీ. సార్ ఆ ఇన్వాయిస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారా, నాకు అవుట్ సైడ్ పర్సన్ ఇచ్చాడా? ఒరిజినల్ ఇన్వాయిస్ అనేది నాకు ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారా, అవుట్ సైడ్ పర్సన్ ఇచ్చారా? అవుట్ సైడ్ పర్సన్ ఇచ్చాడు. అవుట్ సైడ్ పర్సన్ ఇచ్చాడంటే అది ఎంతో కొంత మాడిఫై చేయకుండానే వచ్చింది. అదే ఇన్సైడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చుంటే దాన్ని మాడిఫై చేయడానికి ఛాన్స్ ఉండేది. బట్ అవుట్ సైడ్ నుంచి ఎప్పుడైతే నాకు ఆడిట్ ఎవిడెన్స్ వచ్చిందో డెఫినెట్లీ ఓకే అందులో మాడిఫై చేయడానికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు రిలయబిలిటీ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండిట్ని బేస్ చేసుకుని చెప్పండి, ఈ ఎగ్జాంపుల్లో క్వాలిటీ అంటే ఏంటో మీకు అర్థమైందా? ఎస్. సో ఇప్పుడు నా దగ్గర క్వాలిటీ ఎవిడెన్స్ ఉందనుకో, అప్పుడు సఫిషియన్సీ తక్కువ ఉన్నా పర్వాలేదుగా. నా దగ్గర క్వాలిటీ ఎవిడెన్స్ ఎక్కువ ఉంటే, క్వాలిటీ ఎవిడెన్స్ ఉంటే క్వాంటిటీ తక్కువ ఉన్నా పర్వాలేదుగా. అంటే నా దగ్గర లో క్వాలిటీ ఆడిట్ ఎవిడెన్స్ ఉన్నంత సేపు క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్తే అది ప్రొసీజర్. నా దగ్గర క్వాలిటీ తక్కువ ఎవిడెన్సెస్, డూప్లికేట్ ఎవిడెన్సెస్ ఇలాంటివి ఉన్నప్పుడు నేను కొద్దిగా ఎక్కువ ఆడిట్ ఎవిడెన్సెస్ ని గ్యాదర్ చేయాలి. అదే నా దగ్గర హై క్వాలిటీ అండ్ కంక్లూజివ్ ఆడిట్ ఎవిడెన్స్ ఉందనుకో, అప్పుడు క్వాంటిటీ తక్కువ ఉన్నా పర్వాలేదు. ఎస్ ఆర్ నో? ఎస్. దిట్ ఈస్ వాట్ సేయింగ్. అంటే క్వాంటిటీ అనేది ఇందాక చెప్పినట్టు ROIMM బేస్ మీద ఉంటుంది, దాంతో పాటు క్వాలిటీ మీద కూడా బేస్ అయి ఉంటుంది. దాంతో పాటు మనం అబ్టైన్ చేసిన ఆడిట్ ఎవిడెన్స్ యొక్క క్వాలిటీ బేస్ మీద కూడా ఉంటుంది. అర్థమైందా? సో ఎప్పుడైతే మన దగ్గర సార్ ఎలా సార్ ఇప్పుడు క్వాంటిటీ ఓకే, క్వాలిటీ ఎవిడెన్స్ అనేది ఎలా సార్? క్వాంటిటీ ఎంత ఉండాలి, క్వాలిటీ ఎంత ఉండాలి? అసలు ఇక్కడ నేను ఒరిజినల్ ఇన్వాయిస్ అనేది క్వాలిటీ అని నేను ఫీల్ అయ్యాను, కానీ వేరే ఆడిటర్ అది కూడా క్వాలిటీ లేదని అనుకోవచ్చు. ఎస్ ఆర్ నో? ఒరిజినల్ ఇన్వాయిస్ ను కూడా కొంతమంది నమ్మకపోవచ్చు, మేబీ దీన్ని కూడా ఎడిట్ చేశారేమో అని వాళ్ళు నమ్మకపోవచ్చు. సో అంటే ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ, ద సఫిషియన్సీ అండ్ అప్రాప్రియేట్నెస్, ఇట్ డిపెండ్స్ అపాన్ ది ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ఆఫ్ ది ఆడిటర్. Professional judgment of the auditor. Okay, right. So the sufficiency relates to the quantity of the audit evidence and affected by the auditor's assessment of risk of material misstatement. Appropriateness relates to the measure of the quality of audit evidence, that is its relevance and its reliability in providing support for the conclusion on which the auditor's opinion is based. Okay. So అంటే ఆల్రెడీ మనం చెప్పాము సఫిషియన్సీ అండ్ అప్రాపరియేట్నెస్ అనేది ఆడిటర్స్ యొక్క ప్రొఫెషనల్ జడ్జిమెంట్ మీద బేస్ అయి ఉంటుందని చెప్పాం. ఓకే, బట్ మనకి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి సఫిషియన్సీ అండ్ అప్రాపరియేట్నెస్ ని ఎఫెక్ట్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అదేంటంటే రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎక్కువ ఉందనుకో అమ్మా, ఖచ్చితంగా నేను సఫిషియన్సీ వచ్చేసరికి ఎక్కువ గ్యాదర్ చేయాలా తక్కువ గ్యాదర్ చేయాలా? ఎక్కువ గ్యాదర్ చేయాలి. ఎక్కువ ఆడిట్ ఎవిడెన్సెస్ ని గ్యాదర్ చేయాలి. అలాగే నా ఆడిట్ ఎవిడెన్స్ కూడా హై క్వాలిటీగా ఉండాలా లో క్వాలిటీగా ఉండాలా? హై క్వాలిటీ ఆడిట్ ఎవిడెన్సెస్ ని అబ్టైన్ చేయాలి. అర్థమైందా? సో అంటే ఆడిట్ సఫిషియన్సీ అండ్ అప్రాపరియేట్నెస్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే. అండ్ అదర్ థింగ్స్, ఆ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎలా వస్తుంది?
ఇంటర్నల్ కంట్రోల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, అలాగే నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ది బిజినెస్, ఓకేనా, సమ్ అదర్ ఫ్యాక్టర్స్, ఓకేనా, ఫైనాన్షియల్ పొజిషన్, కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ బాగోలేదనుకో, లైక్ మన సత్యం కంప్యూటర్స్ లాగా వాళ్ళు ఏం చేస్తారు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఫ్రాడ్యులెంట్గా ప్రిపేర్ చేస్తారు, అంటే లేని అసెట్స్ ఉన్నట్టు, అంటే ఫాల్స్ అసెషన్స్ ప్రిపేర్ చేస్తారు బ్యాలెన్స్ షీట్లో, అప్పులు లేనట్టు అసెట్స్ ఎక్కువ ఉన్నట్టు ఇటువంటి ప్రిపేర్ చేస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్టర్స్ ఫర్ ది రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. ఎప్పుడైతే రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ దేని మీద బేస్ అయి ఉంటుంది, సఫిషియన్సీ అండ్ అప్రాపరేట్నెస్, ఓకేనా, అవి రిస్క్ ఆఫ్ మెటీరియల్ మీద బేస్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ద మెటీరియాలిటీ ఆఫ్ ది ఐటమ్. అంటే నేను స్టాక్ వెరిఫై చేస్తున్నానమ్మా, ఓకే, స్టాక్ వెరిఫై చేస్తున్నాను. ఆ ఆర్గనైజేషన్ ఏంటంటే, ఆ ఆర్గనైజేషన్ జ్యువెలరీ ఆర్గనైజేషన్, జ్యువెలరీ మర్చెంట్. ఓకే, ఇప్పుడు నాకు ఆ జ్యువెలరీలో స్టాక్ అనేది మెటీరియల్ ఐటమా నాన్ మెటీరియల్ ఐటమా? మెటీరియల్ ఐటమ్ సార్, వాల్యూ ఎక్కువ ఉంటుంది. బికాస్ దే ఆర్ వాల్యూ వర్త్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే నాకు అది మెటీరియల్ ఐటమ్ కింద నేను కన్సిడర్ చేశానో, ఖచ్చితంగా నా ఆడిట్ ఎవిడెన్స్ అనేది క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకుంటానుగా. ఎస్ సార్. సార్ బికాస్ దాంట్లో ఏమైనా మిస్టేక్ వచ్చిందంటే ఖచ్చితంగా నాకు రిస్క్ అనేది పెరిగిపోతుంది. ఓకేనా, సో అందుకని నేను ఆ ఏరియాలో మెటీరియల్ ఐటమ్ ఉన్న ఏరియాలో కంపల్సరీగా ఆడిట్ ఎవిడెన్స్ కొద్దిగా క్వాలిటీగా ఉండేలాగా, క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటాను. ఓకేనా, సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది మెటీరియాలిటీ ఐటమ్ ఆల్సో. ఓకేనా, సో ఒక ఎక్స్పెండిచర్ ఉందమ్మా, ఒక ఆర్గనైజేషన్లో ఒక పెట్టి ఎక్స్పెండిచర్ ఉంది, జస్ట్ ఒక పెట్టి ఎక్స్పెండిచర్ ఉంది. సచ్ పెట్టి ఎక్స్పెండిచర్ ఒక 5,000 ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఇదంతా నాకు మెటీరియల్, ఇట్ ఈస్ నాట్ మెటీరియల్. సో మళ్ళీ దీనికోసం నేను ఒరిజినల్ ఇన్వాయిస్ ఏది, 5,000కి ఎక్స్పెండిచర్ చేశారు, ఒరిజినల్ ఇన్వాయిస్ ఏది, ఆ షాప్ వాడికి ఫోన్ చేయండి. ఓకేనా, నిజంగా ఎక్స్పెండిచర్ జరిగిందా, పేమెంట్ నిజంగా వాళ్ళ అకౌంట్కి వెళ్ళిందా, ఇవన్నీ నేను వెరిఫై చేస్తూ కూర్చుంటానా? మీరు చెప్పండి. అవసరం లేదు, అంత కంక్లూజన్ అవసరం లేదు, బికాస్ అంత అన్ని ఆడిట్ ఎవిడెన్స్ అవసరం లేదు. ఓకేనా, బికాస్ ఇట్ ఈస్ నాట్ మెటీరియల్ ఐటమ్ విత్ రెస్పెక్ట్ టు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా, సో సఫిషియన్సీ అండ్ అప్రాపరేట్నెస్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ది మెటీరియాలిటీ ఆఫ్ ది ఐటమ్ విచ్ యు ఆర్ గోయింగ్ టు వెరిఫై. ఓకే, నెక్స్ట్ the experience gained during the previous audits. Okay, so if I was a chartered accountant having an experience of more than 20 years or 30 years in a particular organization, in a particular field, okay na, అప్పుడు నాకు ఆ ఆర్గనైజేషన్లో కానీ ఆ ఇండస్ట్రీలో కానీ ఫ్రీక్వెంట్గా జరిగే మిస్టేక్స్ ఏంటో నాకు అన్నీ ఐడెంటిఫై అవుతాయి. ఓకేనా, అంతే కదమ్మా. When you are experienced, you may know in which areas there is a chance of getting misstatements. అంతేనా? Yes sir. సో ఎప్పుడైతే నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో డెఫినెట్లీ నా క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది దాని మీద బేస్ అయి ఉంటుంది. అంటే జూనియర్ చార్టెడ్ అకౌంటెంట్ లాగా లేదంటే ఫ్రెషర్ లాగా ప్రతిదీ వెరిఫై చేయకుండా డైరెక్ట్గా ఎక్కడైతే మిస్టేట్మెంట్ ఉంటుందో ఆ ఏరియాలో నేను కాన్సన్ట్రేషన్ చేసి నాకు ఎక్కడ ఆడిట్ ఎవిడెన్స్ కావాలో నేను ఫైండ్ అవుట్ చేసేసుకుంటాను. ఓకేనా, సో అది ఇట్ డిపెండ్స్ అపాన్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఓకే, అండ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. ఓకేనా, ఒక లైక్ డెటార్ ఉన్నాడు. ఓకేనా, సో డెటార్స్ బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ ఉన్నారు, సమ్ 5 lakhs ఎంత ఉన్నాడు ఒక డెటారు. ఆ డెటార్ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతుంటే డెటార్ని కాంటాక్ట్ అవ్వనివ్వట్లేదు మేనేజ్మెంటే వాడి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను తప్ప డెటార్ని కాంటాక్ట్ చేయనివ్వట్లేదు. సో అక్కడ ఎవిడెన్స్ అనేది చాలా వీక్గా ఉంటుంది, క్వాలిటీ అనేది ఉండదు, మేనేజ్మెంట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అసలు క్వాలిటీ ఉండదు. ఓకేనా, సో ద టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. ఓకేనా, ఒకవేళ నేను ఆడిట్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యాను, డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆడిట్లో నాకు ఎక్కువ మిస్టేట్మెంట్స్ వచ్చాయి. ఆ మిస్టేట్మెంట్స్లో కొన్ని ఫ్రాడ్ వల్ల వచ్చినాయి, కొన్ని ఎర్రర్స్ వల్ల వచ్చినాయి. మీరు చెప్పండి అమ్మా, ఎర్రర్ వల్ల వస్తే పర్లేదు కానీ ఫ్రాడ్ వల్ల వస్తే రిస్క్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? రిస్క్ ఎక్కువ ఉంటుంది సార్.
అది ఫ్రాడ్ అయితే అన్ని చోట్ల మొత్తం ఓవరాల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తం మిస్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఎప్పుడైతే అంత మిస్టేట్మెంట్ అంత రిస్క్ ఉంటుందో డెఫినెట్లీ ఇట్ ఎఫెక్ట్స్ ది సఫిషియన్స్ అండ్ అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. ఓకే. అండ్ ఆల్సో ది ట్రెండ్ ఇండికేటెడ్ బై ది అకౌంటింగ్ రేషియోస్ అండ్ అనాలిసిస్. అకౌంటింగ్ రేషియోస్ లాస్ట్ ఇయర్ నెట్ ప్రాఫిట్ రేషియో ఎంత, ఇయర్ నెట్ ప్రాఫిట్ రేషియో ఎంత. లాస్ట్ ఇయర్ 4 ఉంది సార్ నెట్ ప్రాఫిట్ రేషియో, ఇయర్ 8 ఉంది సార్ నెట్ ప్రాఫిట్ రేషియో. అంటే ఏమైంది? నెట్ ప్రాఫిట్ పెరిగింది. వై సచ్ నెట్ ప్రాఫిట్? ఎందుకు పెరుగుతుంది నెట్ ప్రాఫిట్? దేనివల్ల పెరగవచ్చు? ఒకటి క్రెడిట్ సైడ్ ఆఫ్ ది P&L అకౌంట్ ఎక్కువ ఉండడం వల్ల, లేదంటే డెబిట్ సైడ్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తక్కువ ఉండడం వల్ల. అంతేనా? ఎస్ ఆర్ నో? So trend indicated by the accounting ratios and analysis. Okay. Last year net profit ratio 4 ఉందమ్మా, ఈ ఇయర్ నెట్ ప్రాఫిట్ రేషియో 8 ఉంది. నెట్ ప్రాఫిట్ ఎక్కువ వచ్చిందని అర్థం. అంతేనా? సెకండ్ ఇయర్ లో సార్ దాని అర్థం ఏంటి? ఐదర్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎక్కువైనా ఉండాలి, లేదంటే డెబిట్ సైడ్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తక్కువైనా ఉండాలి. అంతేనా? అంటే ఎవాల్యుయేట్ చేయాలి. ఎక్స్పెండిచర్స్ ఎందుకు సిగ్నిఫికెంట్ గా తగ్గినాయి, లేదంటే సేల్స్ ఎందుకు సిగ్నిఫికెంట్ గా పెరిగినవి. సేల్స్ పెరగడానికి కారణం ఏంటి? కొత్త ప్రొడక్ట్ ఏమైనా వచ్చిందా? ఓకే. లేదంటే మధ్యలో ఏమైనా ఫెస్టివల్ సీజన్ వచ్చిందా? వీళ్ళది ఏమైనా ఫెస్టివల్ బిజినెస్సా, సీజనల్ బిజినెస్సా ఏంటి? ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో అంటే సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్నెస్ అనేది బేస్డ్ ఆన్ ది ట్రెండ్ ఆర్ అకౌంటింగ్ రేషియోస్, దాన్ని బట్టి కూడా మనం ఎవాల్యుయేట్ చేయాలి. అలాగే సఫిషియన్స్ అండ్ అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది దాని వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. మా మనసు అర్థమైందా? సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. Now let us discuss the methods to obtain an audit evidence. సార్ ఇప్పుడే మనం చెప్పుకున్నాము, we need to obtain sufficient and appropriate audit evidence. ఈ స్టాండర్డ్ అయిపోయింది కాబట్టి, ఎప్పుడైతే SA 500 స్టాండర్డ్ అయిపోయిందో ఆ తర్వాత నుంచి మీరు ఎప్పుడు ఆడిట్ ఎవిడెన్స్ అన్న వర్డ్ వచ్చినా ఏమని పిలవాలి దాన్ని? Sufficient and appropriate audit evidence. Yes, sufficient and appropriate audit evidence అనాలి. So now sufficiency and appropriateness అనేది తెలుసుకున్నాం. Now what are the methods to obtain such sufficient and appropriate audit evidence అనేది తెలుసుకున్నాం. What are the methods? ఓకే. సో అందులో ఫస్ట్ ది ఇన్స్పెక్షన్ అంటే నథింగ్ బట్ ఎగ్జామినేషన్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ డాక్యుమెంట్స్. అంటే ఆర్గనైజేషన్లో ఉన్న అకౌంటింగ్ రికార్డ్స్ అవ్వచ్చు, లేదంటే డాక్యుమెంట్స్ లైక్ మినిట్స్ బుక్ అవ్వచ్చు, లేదంటే వోచర్స్ అవ్వచ్చు, బిల్స్ అవ్వచ్చు. ఓకేనా? లేదంటే అగ్రిమెంట్ బుక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? ఆ ఆర్గనైజేషన్లో ఉన్న ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ఎగ్జామిన్ చేయడాన్ని ఇన్స్పెక్షన్ అంటారు. వెదర్ దే ఆర్ ఇన్ ది పేపర్ ఫామ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఫామ్ ఆర్ ఎనీ అదర్ మీడియా. ఆర్ ఒకవేళ ఆ ఆర్గనైజేషన్కి ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, ఆ ఫిక్స్డ్ అసెట్స్ ఫిజికల్ గా వెరిఫై చేయడానికి వెళ్తాం. ఎస్ఆర్ నో? ఆ ఫిజికల్ వెరిఫికేషన్ కూడా ఇన్స్పెక్షన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. అంటే ఇన్స్పెక్షన్ కూడా ఒక ఆడిట్ ప్రొసీజర్. సార్ ఇన్స్పెక్షన్ వల్ల మనకేం తెలుస్తాయి సార్? లైక్ ఇప్పుడు వాచింగ్ ఉంది, వాచింగ్ లో మనం ఏం చేస్తాం చెప్పండి? వాచింగ్ లో మనం ఏం చేస్తామని చెప్పుకున్నాం? ఆర్గనైజేషన్ యొక్క బిల్ బుక్స్ అన్ని తీసి, ఓకేనా, బిల్ టు బిల్ చెక్ చేస్తాం. ఎస్ఆర్ నో? ఎస్ సార్. సో ఆ బిల్ టు బిల్ చెక్ చేసినప్పుడు బిల్స్ అన్ని కూడా సీరియల్ నెంబరింగ్ లో ఉన్నాయా లేదా? 1, 2, 3 అలా సీరియల్ నెంబరింగ్ లో ఉన్నాయా లేదా? ప్రతి బిల్లులో కూడా ఆథరైజ్డ్ పర్సన్ యొక్క సిగ్నేచర్ ఉందా లేదా? బిల్ అమౌంట్ కరెక్ట్ గా ఉందా లేదా? డేట్ ఉందా లేదా? సైన్ ఉందా లేదా? డిస్క్రిప్షన్ ఉందా లేదా అని ప్రతి బిల్లుకి చెక్ చేస్తాం. ఓకేనా? ఎక్కడైనా బిల్ నెంబర్ సిరీస్ తప్పిందనుకో ఆ బిల్లు క్యాన్సిల్ అయిందని అర్థం. ఆ క్యాన్సిల్ బిల్ అక్కడ ఉందా లేదా?
అనేది వెరిఫై చేస్తాం. ఈ ప్రాసెస్ అంతా ఏంటి? డాక్యుమెంట్స్ వెరిఫికేషనేగా. Yes, sir. సార్ సో ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వల్ల మనకేం ఉపయోగం అవుతుంది? ప్రతి బిల్కి ఆథరైజేషన్ ఉందా, నెక్స్ట్ ప్రాపర్గా డేట్స్ వేసారా, తర్వాత మధ్యలో క్యాన్సిల్ బిల్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే, డూప్లికేట్ ఇన్వాయిసెస్ ఏమైనా ప్రిపేర్ చేశారా, ఇవన్నీ కూడా మనకి ఆ ఇన్స్పెక్షన్ వల్ల తెలుస్తుంది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇన్స్పెక్షన్. అలాగే ఫిక్స్డ్ అసెట్ ఇన్స్పెక్షన్ వల్ల ఏం తెలుస్తుంది అంటే వెదర్ సచ్ ఫిక్స్డ్ అసెట్ ఈజ్ యాక్చువల్లీ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్ అనేది మాత్రమే తెలుస్తుంది. ఓకేనా? సో ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయా లేవా, ఓకే, ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయిందా లేదా అనేది మనకి ఇన్స్పెక్షన్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అంటే మీరు చెప్పండి, అబ్జర్వేషన్ అంటే ఏంటి? మనం చేయడమా, ఎదుటి వాళ్ళు చేసేటప్పుడు చూడడమా? చేసేటప్పుడు చూడడం సార్. ఎస్, ఎదుటి వాళ్ళు ఏదన్నా ఒక ప్రాసెస్ చేసేటప్పుడు దాన్ని మనం దూరంగా కూర్చొని వాచ్ చేస్తుంటే దాన్ని అబ్జర్వేషన్ అంటారు. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ ఇది మనకి ఎస్ఏ 501లో వస్తుంది. సో ఇందులో ఏంటంటే మనం యాజ్ అన్ ఆడిటర్గా మనం ఇన్వెంటరీ వాల్యుయేషన్కి వెళ్ళాలి, ఫిజికల్ ఇన్స్పెక్షన్కి. ఓకే, ఫిజికల్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఇన్వెంటరీ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు ఇన్వెంటరీ కౌంటింగ్ వెరిఫై చేయాలి. ఓకేనా? అలా అని చెప్పి మనం వెళ్ళి స్టాక్ని పట్టుకొని తీసి లాగి మనం కౌంట్ చేసుకోవాలా? అవసరం లేదు. అప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ మేనేజ్మెంట్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్వెంటరీని మనం అక్కడ కూర్చోబెట్టి ఇన్వెంటరీని తీసి కౌంట్ చేస్తూ ఉంటారు. సో మనం అక్కడ కౌంటింగ్ ప్రాసెస్ని మనం దూరం నుంచి అబ్జర్వేషన్ చేస్తే చాలు. అర్థమైందా? సో అలా అబ్జర్వేషన్ చేయడం వల్ల ఏమవుతుంది? ఓకే, ఇన్వెంటరీ కౌంట్ కరెక్ట్గా ఉందా లేదా, ఓకేనా, నెక్స్ట్ ఇన్వెంటరీ వాళ్ళు బ్యాలెన్స్ షీట్లో చూపించినంత వర్త్ ఉందా లేదా, ఓకేనా, ఇన్వెంటరీ లైక్ ఏమైనా స్పాయిల్ అయిందా, ఓకే, కరెక్ట్గా ఉందా లేదా, స్టోరేజ్ ఫెసిలిటీస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, ప్రాపర్ సేఫ్ గార్డింగ్ ఉందా లేదా ఇన్వెంటరీకి, ఇంటర్నల్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయి, ఎవరైనా ఇన్వెంటరీని తీసుకెళ్ళిపోవడే ఛాన్స్ ఉందా, థెఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందా, పిల్ఫరేజ్ గానే అయ్యే ఛాన్స్ ఉందా, ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయి? త్రూ అబ్జర్వేషన్ ద్వారా తెలుస్తాయి. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ మెథడ్స్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. ఓకే, నెక్స్ట్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. దీని గురించి మీకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటే ఏంటి చెప్పండి? థర్డ్ పార్టీ నుంచి ఇన్ఫర్మేషన్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏమైనా తెప్పించుకుంటే సార్. ఇన్ఫర్మేషన్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఓకే, రైట్. థర్డ్ పార్టీకి అంటే ఆర్గనైజేషన్లో ఉన్న అవుట్ సైడ్ పర్సన్కి మనం లెటర్ పంపించి, ఎవరు పంపించాలి లెటరు? ఆడిటర్ పంపించాలి. రిప్లై ఎవరికి రావాలి? ఆడిటర్కే రావాలి, మేనేజ్మెంట్కి అసలు వెళ్ళకూడదు. ఓకేనా? సో దాన్ని ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటారు, అంటే ఆర్గనైజేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడం. ఓకే, నెక్స్ట్ రీకాలిక్యులేషన్. రీకాలిక్యులేషన్ ఇక్కడ పేరులోనే ఉంది, క్యాలిక్యులేషన్. మ్యాథమెటికల్ అక్యురసీ గురించి తెలుసుకుంటాం మనం. ఓకేనా? అంటే లైక్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, లోన్స్ తీసుకున్నారు, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, శాలరీస్ ఉన్నాయి, క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఎంప్లాయీస్ అందరికీ శాలరీస్ కరెక్ట్గా పే చేశారా లేదా వెరిఫై చేయాలి, శాలరీ క్యాలిక్యులేషన్ మనం వెరిఫై చేయాలి. అలాగే టీడీఎస్ డిడక్ట్ చేయాలి, టీడీఎస్ సరిగ్గా డిడక్ట్ చేశారా లేదా అనేది అకౌంటెంట్ చేస్తాడు, దాన్ని ఒకసారి మనం క్యాలిక్యులేషన్స్ వెరిఫై చేసుకుంటే కరెక్ట్గా వచ్చినాయి అనుకో సరిపోతుంది. ఓకేనా? సో దాన్ని రీకాలిక్యులేషన్. ఇట్ ఈస్ మ్యాక్సిమం దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ మ్యాథమెటికల్ అక్యురసీ పర్ఫెక్ట్గా చేశారా లేదా, క్లరికల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అని. నెక్స్ట్ రీపెర్ఫార్మెన్స్. ఆర్గనైజేషన్లో ఆల్రెడీ వాళ్ళకున్న ప్రొసీజర్ని, ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని మనం పెర్ఫామ్ చేసి చూస్తాం. ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని మనం రీపెర్ఫార్మెన్స్ చేసి చూస్తాం. సార్ రీపెర్ఫార్మెన్స్ అంటే ఏంటి సార్, ఇప్పటికీ అర్థం కాలేదు. ఎస్, ఒక ఆర్గనైజేషన్లో ఓకే ఒక పర్చేజ్ ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి, ఒక ఆర్గనైజేషన్లో ఒక పర్చేజ్ ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి తర్వాత
పర్చేజ్ ఆర్డర్ ఎలా పెడతాము, తర్వాత స్టాక్ ఎలా రిసీవ్ చేసుకుంటాము, దాన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎలా రాస్తాము, తర్వాత పేమెంట్ ఎలా చేస్తాము, పేమెంట్ చేసిన తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ ఎలా చేస్తాము, స్టాక్ వచ్చిన తర్వాత స్టాక్ ఏ స్టోర్కి వెళ్తుంది, అక్కడి నుంచి దాన్ని ఎక్కడ స్టోరేజ్ చేస్తారు, ఇదంతా ఒక ప్రొసీజర్. ఓకే, ఈ ప్రొసీజర్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్గా వాచ్ చేసి మనమే ఒక ఫేక్ పర్చేజ్ ఆర్డర్ కానీ ఏదైనా శాంపుల్ పర్చేజ్ ఆర్డర్ కానీ పెట్టి మనం వెరిఫై చేసి ఎక్కడైనా ఇంటర్నల్ కంట్రోల్స్ కానీ లేదంటే ఎక్కడైనా రికార్డింగ్ వీళ్ళ ఏ స్టేజ్ దగ్గర నుంచి ప్రతి స్టేజ్లోనూ ఆ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయాలి. ఇక్కడ ఎలా రికార్డ్ చేశారు, ఇక్కడ ఎలా రికార్డింగ్ జరిగింది, ఇక్కడ ఎలా రికార్డ్ జరిగింది, ఇక్కడ ఎలా రికార్డ్ జరిగింది అని ప్రతి స్టేజ్లోనూ మనం వెరిఫై చేస్తాం. ప్రతి స్టేజ్లో కూడా రికార్డింగ్ పర్ఫెక్ట్గానే జరిగింది అనుకో, సో దెన్ దేర్ ఇస్ నో మిస్టేట్మెంట్. అంటే ఆల్రెడీ వాళ్ళకున్న ప్రొసీజర్ని మనం రీపెర్ఫార్మెన్స్ చేసి చూస్తాం. రీపెర్ఫార్మెన్స్ చేసి ఈసారి మనం అబ్జర్వ్ చేస్తాం ప్రతి చోట ఎలా జరుగుతుందండి ప్రాసెస్, దాన్ని రీపెర్ఫార్మెన్స్ అంటారు. నెక్స్ట్ ఎనాలిటికల్ ప్రొసీజర్స్ ఆర్ సబ్స్టాంటివ్ ఎనాలిటికల్ ప్రొసీజర్స్ అన్నా పర్వాలేదు. అంటే ఆల్రెడీ మీకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను మీకు చెప్పుకున్నాను. ఎనాలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్ బిట్వీన్ బోత్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫో ఫైనాన్షియల్ ఇన్ఫో అండ్ నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫో. ఎనాలిటికల్ ప్రొసీజర్స్ అంటే మనకిచ్చిన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, లైక్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కానీ, బ్యాలెన్స్ షీట్లో కానీ, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో కానీ మనకి ఇచ్చేదంతా ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారమ్మా? ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అంతేనా? ఈ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా వెరిఫై చేయాలంటే అకౌంటింగ్ రికార్డ్స్ లో ఉన్న ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని, అలాగే రిలవెంట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని, అలాగే రిలవెంట్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా యూజ్ చేసుకోవాలి. ఎస్ ఆర్ నో? దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇచ్చిన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేయడాన్ని ఎనాలిటికల్ ప్రొసీజర్స్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చాలాసార్లు చెప్పాను, శాలరీస్ గురించి చెప్పాను, గుర్తుందా? ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. శాలరీస్ గురించి చెప్పాను. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో శాలరీస్ 10,000 రాశారమ్మా. ఓకే, సో ఇది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇది కరెక్టా కాదు తెలియాలంటే మనకి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తెలియాలి, అలాగే శాలరీ పెర్ ఎంప్లాయీ తెలియాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఫిగర్ వస్తుంది. సో అంటే ఇక్కడ ఒక ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవాల్యుయేట్ చేయడానికి ఒక నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కి మధ్య రిలేషన్ ఉంది. ఓకేనా? అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ప్రొవిజన్ ఫర్ సూట్ అని చెప్పి ఒకటి ఉంది. అంటే వాళ్ళకి ఏదో ఒక లిటిగేషన్ ఉంది, ఆ లిటిగేషన్కి ప్రొవిజన్ మెయింటైన్ చేశారు. సో దిస్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. నిజంగా ఇంత ప్రొవిజన్ మెయింటైన్ చేయాలా లేదా అని మనం ఎవరిని అడగాలి? ఆ ఆర్గనైజేషన్ యొక్క లీగల్ కౌన్సిల్ని అడగాలి. లీగల్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి, మిస్టర్ లీగల్ కౌన్సిల్, ఈ యొక్క సూటు ఆర్గనైజేషన్కి ఫేవరబుల్గా ఉందా, నాన్ ఫేవరబుల్గా ఉందా? నాన్ ఫేవరబుల్. ఓకే, నాన్ ఫేవరబుల్ ఎంత పర్సెంట్ ఉంది? 50%, 70%, 100% నాన్ ఫేవరబులా అనేది వెరిఫై చేయాలి. ఒకవేళ అతను 50% నాన్ ఫేవరబుల్ అంటే ప్రొవిజన్ 50% మెయింటైన్ చేసుకోవాలి. ఒకవేళ 100% నాన్ ఫేవరబుల్ అంటే 100% అమౌంట్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాసుకోవాలి. ఎస్ ఆర్ నో?
ఎస్ సార్. అంతే కదమ్మా, టోటల్ లాస్ అవుతుందని అర్థం. సో ముందే ప్రొవిజన్ మెయింటైన్ చేయాలి. సో అంటే ఒక ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని మనం లీగల్ కౌన్సిల్ దగ్గర ఉన్న నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్తో కంపేర్ చేసాం. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అది. సో దీస్ ఆర్ కాల్డ్ ఎనాలిటికల్ ప్రొసీజర్స్. దీస్ ఆర్ కాల్డ్ ఎనాలిటికల్ ప్రొసీజర్స్. అండ్ నెక్స్ట్ ఎంక్వైరీ. ఎంక్వైరీ అంటే obtaining information from knowledgeable persons. Obtaining information from knowledgeable persons. From knowledgeable persons. From knowledgeable persons. Persons. Such person may be within the entity or outside the entity. Within the entity or outside the entity. Or outside the entity. సేమ్ ఆర్గనైజేషన్లో ఉండొచ్చు, లేదంటే అవుట్ సైడ్ ది ఆర్గనైజేషన్లో ఉన్న పర్సన్ దగ్గర నుంచి కూడా మనం ఎంక్వైరీ చేయొచ్చు. సచ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఏం పర్పస్కి? వాళ్ళని ఎంక్వైరీ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అబ్టైన్ చేయాలి. సచ్ ఇన్ఫర్మేషన్ మే బి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో అంటే లైక్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అనుకున్నాం, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎంక్వైరీ. లేదంటే నా దగ్గర ఒక ఆడిట్ ఎవిడెన్స్ ఉంది, మేనేజ్మెంట్ని అడిగాను, మేనేజ్మెంట్ వేరే ఆన్సర్ చెప్పారు. ఓకేనా? సో దానికి దీనికి మ్యాచ్ అవ్వట్లేదు. సో అంటే ఇక్కడ ఆ క్వశ్చనింగ్ ఏదైతే మనం క్వశ్చన్స్ అడిగామో మేనేజ్మెంట్ని, దాన్ని ఎంక్వైరీ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో ఎంక్వైరీస్ అనేవి మ్యాక్సిమం ఆరల్ ఫామ్లో ఉంటాయి, అంతే కదమ్మా? ఎంక్వైరీ అనేది ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఆరల్ ఫామ్లో ఉంటుంది. మేనేజ్మెంట్ని మనం క్వశ్చన్స్ అడుగుతుంటాం. బట్ ఆ ఎంక్వైరీలో వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఆడిట్ ఎవిడెన్స్ కింద యూజ్ చేయొచ్చుగా. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. మరి ఆడిట్ ఎవిడెన్స్ కింద ఇప్పుడు యూజ్ చేయాలంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, ఫ్యూచర్లో ఆడిట్ ఎవిడెన్స్ చూపించాలంటే ఆరల్ ఆడిట్ ఎవిడెన్స్ని చూపించగలమా? చూపించలేం. అందుకని ఈవెన్ దో ఇప్పుడు మనం ఎంక్వైరీ అనేది ఆరల్ ఎవిడెన్స్ ద్వారా అబ్టైన్ చేసిన దాన్ని మనం డాక్యుమెంటరీ ఎవిడెన్స్లోకి, ఇన్ ద సెన్స్ రిటర్న్ రిప్రజెంటేషన్ ఫార్మాట్లోకి తీసుకోవాలి. ఓకేనా? ఎంక్వైరీ చేసినప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక ఆరల్ ఫామ్లో ఉంటే విత్ ఇన్ షార్ట్ టైంలో దాన్ని డాక్యుమెంటరీ ఫామ్లోకి మార్చుకొని మన దగ్గర సేఫ్ గార్డ్ చేసుకోవాలి. సేఫ్ గార్డ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఈ ఎంక్వైరీ అనేది మనం ఎవరినైనా అడగొచ్చు. ఓకేనా? లైక్ మేనేజ్మెంట్ ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఒక సైడ్ ఉంటారు, మేనేజ్మెంట్ ఒక సైడ్ ఉంటుంది. ఓకేనా? సే ఫర్ సపోజ్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ అయిపోయిందా మీకు బిజినెస్ లాస్లో? పిఎఫ్ యాక్ట్ లేదు సార్. గ్రాట్యుటీ అయిపోయిందమ్మా మీకు? సార్ వర్కర్స్ రిలేటెడ్ మీ యాక్ట్స్ ఏం లేవు కదా. ఓకే, మీకు తీస్తారు కదా. ఓకే. సో ప్రావిడెంట్ ఫండ్ అలాగే ఇవి ఉన్నాయి. ఓకేనా? ప్రావిడెంట్ ఫండ్ గురించి ఓకే, గ్రాట్యుటీ ఎంప్లాయీకి పే చేయాలి. గ్రాట్యుటీ అనేది ఎంప్లాయీకి పే చేయాలి. ఓకేనా? నేను మేనేజ్మెంట్ని అడిగితే, ఎంప్లాయీస్ని అడిగితే ఫస్ట్ అసలు గ్రాట్యుటీ పే చేయట్లేదు సార్ అన్నారు. మేనేజ్మెంట్ని అడిగితే మేనేజ్మెంట్ అన్నారు, సార్ వీఆర్ పేయింగ్ ద గ్రాట్యుటీ యాజ్ పర్ ది గ్రాట్యుటీ యాక్ట్ అని అన్నారు. ఓకేనా? సో అంటే ఇక్కడ నాకు ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? త్రూ ఎంక్వైరీ. సో ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ అనేది ఉందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే త్రూ ఎంక్వైరీ. మనం అడిగితే తెలుస్తుంది. ఓకేనా? సో నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నిటిని వెరిఫై చేశాను. ఫస్ట్ ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎక్కడా కూడా నాకు గ్రాట్యుటీ పే చేసినట్టు ఎక్కడా కూడా ప్రూఫ్ లేదు. ఎప్పుడైతే అక్కడ గ్రాట్యుటీ పే చేసినట్టు ప్రూఫ్ లేదో నా దగ్గర ఒక ఆడిట్ ఎవిడెన్స్ ఉంది. ఓకే. సో ఇప్పుడు నేను వెళ్ళి మేనేజ్మెంట్ని అడిగాను, డియర్ మేనేజ్మెంట్ ఆర్ యూ పేయింగ్ ది గ్రాట్యుటీ అని అడిగాను. మేనేజ్మెంట్ అన్నారు ఎస్ సార్ అన్నారు. అంటే అప్పుడు నాకు డౌట్ వస్తుంది, సార్ నా దగ్గర ఆడిట్ ఎవిడెన్స్ ఉంది, నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ వెరిఫై చేశాను,
మీరు ఎక్కడ కూడా నాకు గ్రాట్యుటీ పే చేసినట్టు ఎక్కడ కూడా లేదు, నా దగ్గర ఆడిట్ ఎవిడెన్స్ లేదు, బట్ యు ఆర్ టెలింగ్ ది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో అంటే దానివల్ల ఏమైంది, మేనేజ్మెంట్ తప్పు చెప్తుందని నాకు అర్థమైందా, అర్థం కాలేదా? ఎస్ సార్. సో ఇన్ దిస్ వే ఎంక్వైరీ విల్ మేక్ అస్ హెల్ప్ అస్ ఓకే టు కండక్ట్ ది ఆడిట్. ఓకేనా? అంటే మనకి ఎడిషనల్ ఎవిడెన్స్ కింద ఉపయోగపడుతుంది, లేదంటే ఒక కొరాబరేటివ్ ఎవిడెన్స్ కింద ఉపయోగపడుతుంది ఎంక్వైరీ అనేది. కొరాబరేటివ్ అంటే మ్యాచింగ్ ఎవిడెన్స్ అన్నమాట. వీళ్ళని అడిగాను పే చేయట్లేదు అన్నారు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో వెరిఫై చేశాను పే చేయట్లేదు అన్నారు, మేనేజ్మెంట్ని కూడా అడిగాను మేనేజ్మెంట్ కూడా పే చేయట్లేదు అని చెప్పేశారు. దట్ ఈస్ అ కొరాబరేటివ్ ఎవిడెన్స్, రైట్? నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. టైప్స్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. సార్ ఆడిట్ ఎవిడెన్స్ ఎన్ని టైప్స్లో ఉంటుంది సార్? వీ హ్యావ్ ఆడిట్ ఎవిడెన్స్, ఇంటర్నల్ ఆడిట్ ఎవిడెన్స్, ఎక్స్టర్నల్ ఆడిట్ ఎవిడెన్స్, డిపెండింగ్ అపాన్ ది సోర్స్. అది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందనే దాని బేస్ మీద అది ఇంటర్నల్ ఆడిట్ ఎవిడెన్సా, ఎక్స్టర్నల్ ఆడిట్ ఎవిడెన్సా క్లాసిఫై చేయొచ్చు. నెక్స్ట్, డిపెండింగ్ అపాన్ ది నేచర్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ ప్రకారం విజువల్లా, ఆరల్లా, డాక్యుమెంటరీ. మా చెప్పండి, ఇంటర్నల్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి చెప్పండి? ఇంటర్నల్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే జనరల్ టెన్స్లోనే. Audit evidence obtained within the organization. Yes, very good. An audit evidence which was obtained within the organization is called internal audit evidence. ఓకేనా? లైక్ ఇందాకడే మనం చెప్పుకున్నాం, సేల్స్ ఇన్వాయిస్ అనేది ఆర్గనైజేషన్ లో డూప్లికేట్ సేల్స్ ఇన్వాయిస్ ఉంటుందా, ఒరిజినల్? డూప్లికేట్ ఉంటుంది. ఓకేనా? సో ఆ డూప్లికేట్ ఇన్వాయిస్ ని ఏమంటారు? ఇంటర్నల్ ఎవిడెన్స్ అంటారు. ఆ ఒరిజినల్ ఎవిడెన్స్ కస్టమర్ దగ్గర ఉంది కదా, దాన్ని ఏమంటారు? ఎక్స్టర్నల్. ఎస్, వెరీ గుడ్, ఎక్స్టర్నల్ ఆడిట్ ఎవిడెన్స్. సో కస్టమర్ దగ్గర ఉన్న లీజ్ అగ్రిమెంట్స్ కానీ, కస్టమర్ దగ్గర ఉన్న లైక్ పర్చేజ్ ఇన్వాయిస్ కానీ, ఓకేనా? సో మనకి సేల్ ఒరిజినల్ అయితే అతనికి పర్చేజ్ ఒరిజినల్ అవుతుంది, ఓకేనా? మనకి సేల్ అయితే అతనికి పర్చేజ్ అవుతుంది, ఓకేనా? సో ఇవన్నీ అన్నమాట. నెక్స్ట్, నేచర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఓకే, అంటే రిటర్న్ డాక్యుమెంట్స్ అయితే దాన్ని డాక్యుమెంటరీ ఆడిట్ ఎవిడెన్స్ అంటారు. విజువల్ ఎవిడెన్స్ అంటే కనిపించేది అనమాట, అబ్జర్వేషన్స్ ద్వారా వచ్చాయి. లైక్ ఇందాక మనం చెప్పుకున్నాం, ఇన్వెంటరీ కౌంట్ చేస్తున్నప్పుడు మనం చూస్తున్నాం సార్ అని చెప్పుకున్నాం, ఇట్ ఈస్ అ విజువల్ ఆడిట్ ఎవిడెన్స్. నెక్స్ట్, ఆరల్ ఆడిట్ ఎవిడెన్స్ హ్యావింగ్ నో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. అంటే మాటల రూపంలో ఉంటుంది తప్ప దానికి ఏం ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. లైక్ మేనేజ్మెంట్ మనతో ఫోన్లో ఏదో కమ్యూనికేట్ చేశారు, చెప్పారు, అయిపోయింది, అది రికార్డ్ చేయలేదు నేను. సో ఇట్ ఈస్ అన్ ఆరల్ ఆడిట్ ఎవిడెన్స్. సో ఆరల్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది కంపల్సరీగా లెస్ రిలయబుల్. అలాగే ఇంటర్నల్ ఆడిట్ ఎవిడెన్స్ మోర్ రిలయబులా లేదా ఎక్స్టర్నల్ ఆడిట్ మోర్ రిలయబులా? External more reliable, sir. External audit will be more reliable. These are the types of audit evidences. These are the types of audit evidences. And next, relevance and reliability of audit evidence. Already చెప్పాను మీకు, relevance and reliability. సో మనం ఏదైతే ఐటమ్ వెరిఫై చేస్తున్నామో దానికి మనం అబ్టైన్ చేసిన ఆడిట్ ఎవిడెన్స్ కి లాజికల్ కనెక్షన్ ఉండాలి. ఎప్పుడైతే లాజికల్ కనెక్షన్ ఉంటుందో, లైక్ నేను సేల్స్ వెరిఫై చేసేటప్పుడు డేటాస్ దగ్గర నుంచి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, అమౌంట్స్ రిసీవ్డ్ చూడొచ్చు, అమౌంట్స్ బ్యాంక్ స్టేట్మెంట్లో అమౌంట్స్ రిసీవ్డ్ చూడొచ్చు, సేల్స్ ఇన్వాయిసెస్ చూడొచ్చు, ఓకేనా? స్టాక్ సెంటర్ రిజిస్టర్ చూడొచ్చు. మా అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. డేటాస్ సేల్ వెరిఫై చేసేటప్పుడు ఏమేమి వెరిఫై చేయొచ్చు? సేల్స్ రిజిస్టర్, సేల్ ఇన్వాయిస్, ఓకేనా? డేటాస్ రిజిస్టర్, ఒకవేళ డేటాస్ కాదు క్యాష్ చేయాలనుకుంటే క్యాష్ అకౌంట్లోకి వెళ్ళి క్యాష్ ఎప్పుడు వచ్చిందో వెరిఫై చేయొచ్చు. అలాగే సేల్ చేసినప్పుడు స్టాక్ బయటకు వెళ్ళిపోతుంది కదా, స్టాక్ అవుట్ సైడ్ రిజిస్టర్ వెరిఫై చేయొచ్చు. ఇన్ని వెరిఫై చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా రిలవెన్స్ ఉన్నాయా లేదా, లాజికల్ కనెక్షన్ ఉందా లేదా? ఉంది సార్. ఎస్. సో అలా లాజికల్ కనెక్షన్ ఉండాలి, దాన్ని రిలవెన్స్ అంటారు. అలాగే నేను సేల్స్ వెరిఫై చేస్తున్నప్పుడు, ఓకేనా, క్రెడిటార్స్ కి సంబంధించి పర్చేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెరిఫై చేస్తున్నాను అనుకో, ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్ నో రిలవెన్స్, ఓకేనా? దేర్ షుడ్ బి సమ్ లాజికల్ కనెక్షన్ ఉండాలన్నమాట. అంటే మనం వెరిఫై చేసే ఐటెంకి, ఓకేనా, దాని పక్కన ఇన్ఫర్మేషన్కి, ఆడిట్ ఎవిడెన్స్కి దేర్ షుడ్ బి సమ్ లాజికల్ కనెక్షన్. నెక్స్ట్, రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. రిలయబిలిటీ అంటే
నమ్మొచ్చా నమ్మకూడదా, క్వాలిటీ సంబంధించింది అది కూడా. ఓకేనా. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎక్స్టర్నల్ ఆడిట్ ఎవిడెన్స్ విల్ బి మోర్ రిలయబుల్ అని చెప్పుకున్నాం. ఓకేనా. సో వీటిని రిలయబిలిటీ స్టాండర్డ్స్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అంటారు. రిలయబిలిటీ స్టాండర్డ్స్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అంటారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటిని. రిలయబిలిటీ స్టాండర్డ్స్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అంటారు, విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 4 పాయింట్లు, ఈ 5 పాయింట్లు ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే. సో ఎప్పుడు ఆడిట్ ఎవిడెన్స్ అనేది మోర్ రిలయబుల్గా ఉంటుంది అనేది చెప్తున్నాడు ఇక్కడ మనకి. ద రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ is increased when it obtained from independent sources outside the entity. Independent sources outside the entity. ఎప్పుడైతే అవుట్ సైడ్ ఎంటిటీ నుంచి, అది కూడా ఒక ఇండిపెండెంట్ సోర్స్ దగ్గర నుంచి ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేశానమ్మా, అప్పుడు దాని యొక్క రిలవెన్స్ అనేది హై ఉంటుందా లో ఉంటుందా? రిలయబిలిటీ అనేది reliability will be high because there is very 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 less chance for the modification of that audit evidence. ఓకే. అలాగే ఇంటర్నల్ ఎవిడెన్స్ కూడా ఒక్కొక్కసారి రిలయబుల్ గానే ఉంటుంది, ప్రొవైడెడ్ దట్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఆర్ స్ట్రిక్ట్ మెయింటైన్డ్. ఓకేనా. అవుట్ సైడ్ ఆడిట్ ఎవిడెన్స్ నో డౌట్ ఇట్ విల్ బి మోర్ రిలయబుల్. ఓకే. ఇంటర్నల్ ఆడిట్ ఎవిడెన్స్ కూడా మోర్ రిలయబుల్ గా ఉండాలంటే దానికి సపోర్టివ్ గా ఏముండాలి? ఇంటర్నల్ కంట్రోల్స్ ఎఫెక్టివ్ గా ఉండాలి. ఓకే. ద రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ దట్ ఈస్ జనరేటెడ్ ఇంటర్నల్లీ is increased when the related controls, that means internal controls by the entity are effective. Okay. Next, audit evidence obtained directly by the auditor. అంటే ఆర్గనైజేషన్ వెళ్ళి ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసి దాన్ని తీసుకొచ్చి ఆడిటర్కి ఇచ్చింది అనుకో, అదొక ప్రొసీజరు. రెండో ప్రొసీజర్ ఏంటంటే ఆడిటరే డైరెక్ట్గా సోర్స్తో మాట్లాడి ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేశాడు, ఇదొక ఆప్షన్. ఈ రెండిట్లో ఏ ఆప్షన్ మోర్ రిలయబుల్గా ఉంటుంది మీరు చెప్పండి? ఫస్ట్ ఆప్షనా సెకండ్ ఆప్షనా? సెకండ్. మీకు అర్థం కాలేదు, బెటర్ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఓకే. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్కి వెళ్తున్నానమ్మా నేను, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్కి. ఓకే. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్కి వెళ్ళేటప్పుడు ఓకే ప్రొసీజర్ 1, ఇది ప్రొసీజర్ 2 అనుకుందాం. ప్రొసీజర్ 2. ఓకే. ప్రొసీజర్ 1లో నేను ఏం చెప్పానంటే మేనేజ్మెంట్నే లెటర్స్ టైప్ చేయమని చెప్పి, మేనేజ్మెంట్ని లెటర్ టైప్ చేయమని, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ లెటర్ టైప్ చేయమని చెప్పాను. వాళ్ళే అడ్రస్ పంపించారు, వాళ్ళ దగ్గర ఉన్న అడ్రస్కి. మళ్ళీ రిప్లై కూడా మళ్ళీ మేనేజ్మెంట్కే వచ్చింది. ఓకే. సో అదే లెటర్ తీసుకొచ్చి మేనేజ్మెంట్ నాకు ఇచ్చారు. ఓకే. ఈ కేసులో వచ్చిన ఇన్ఫర్మేషన్ని మాడిఫై చేసే అవకాశం ఉందా లేదా? ఉంది సార్. ఉంది. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్, ఎందుకంటే డెటార్ కనుక రాంగ్ బ్యాలెన్స్ ఉంటే వాడు కరెక్ట్ పంపిన మేనేజ్మెంట్ ఏం చేస్తారు? మేనేజ్మెంట్ దాన్ని మాడిఫై చేసి అసలు డెటార్కే పంపించకుండా డెటార్ పంపించినట్టు వేరే ఇన్ఫర్మేషన్ మనకి డైరెక్ట్ గా పంపించవచ్చుగా. నో? ఎట్ దట్ టైమ్ దట్ ఆడిట్ ఎవిడెన్స్ విల్ బి ఆఫ్ యూజ్లెస్. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్, ఇట్ విల్ బి ఆఫ్ యూజ్లెస్. ఎస్ ఆర్ నో? బికాస్ ద మిడిల్ పర్సన్ ఈస్ ద మేనేజ్మెంట్. ఓకే. అలా కాకుండా ఆడిటర్ డైరెక్ట్ గా ఆడిటర్ లెటర్ హెడ్ మీద టైప్ చేసి, ఆడిటర్ యొక్క లెటర్ హెడ్ మీద టైప్ చేసి దాన్ని డైరెక్ట్ గా అవుట్ సైడ్ కస్టమర్కి పంపించి అక్కడి నుంచి అవుట్ సైడ్ కస్టమర్ని డైరెక్ట్ గా ఆడిటర్కి రిప్లై పంపమని చెప్తే, సో ఎట్ ద టైమ్ ఇట్ విల్ బి ఆఫ్ హై రిలవెన్స్. నెక్స్ట్, audit evidence in documentary form is more reliable than oral evidence form. Already ఇది మనకు తెలుసు. నెక్స్ట్, audit evidence provided by the original documents is more reliable than copy or photostat or xerox. అంతే కదమ్మా. ఒరిజినల్ డాక్యుమెంట్స్లో ఎక్కువ క్వాలిటీ ఉంటుంది, అలాగే దాని జిరాక్స్ కాపీస్ కానీ సెకండ్ వెర్షన్ కానీ ఏవైతే ఉంటాయో వాటి మీద రిలయబిలిటీ అనేది తక్కువ ఉంటాయి. సో
These are the reliability standards of audit evidence. These are the reliability standards of audit evidence. Okay.